నా పేరు షేక్ ఆదం షఫీ, లగడపాడు గ్రామము, పెదకూరుపాడు మండలం, పల్నాడు జిల్లా. ఇది వచ్చేసి నేను బ్లాక్ కోబ్రా మందు కొట్టానన్న. ఎస్విఎం కంపెనీ వారిది ఎస్విఎం బ్లాక్ కోబ్రా కొట్టారు. కొట్టానన్న. ఇవాళ కొట్టి ఎన్ని రోజులు అన్న? 5 రోజులైందన్న. 5 రోజులైంది. ఐదో రోజు ఇవాళ 5వ రోజు. అంతకుముందు ఎలా ఉంది మీకు కొట్టక ముందు? ముందు మొత్తం ముడిచిపోయి ఇటుకరాయి రంగులో మారిపోయింది మొత్తం. చేనంతా ఎర్రంగా ఉంది. ఎర్రంగా ఉంది. ఇది మనది తాళ్ళు, ఇది మన బట్లూరులో ఒక మందులు కొట్టాయని తెలిసిన ఆయన ఉంటే ఆయన కన్సల్ట్ చేశాను. సార్ దీని గురించి ఒకసారి కొట్టబ్బాయ్, ఇది కొడితే దీన్ని బట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పు నాకు, దాన్ని బట్టి మనం చూద్దాం అన్నాను. ఇప్పుడు కొట్టిన తర్వాత 3 రోజుల దాకా నువ్వు చేనికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. అయితే నేను ఆయన చెప్పిన ప్రకారం 3 రోజుల దాకా నేను చేనికి రాలేదు. అయితే ఇప్పుడు ఇవాళ వచ్చిన తర్వాత చూస్తే ఏంటంటే మొత్తం ఎగురు వచ్చేసి పూత బింద బాగా కనిపిస్తుంది. రిజల్ట్ అయితే బాగుంది. మొత్తం ఎగురు వచ్చి పూత కనపడుతుంది. అంటే మొన్న నేను చూసిన దానికి ఈ మందు కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే నాకు బాగా అనిపించింది. ఇది ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు. నల్లతామర పురుగు అది నల్లి మీకు కంట్రోల్ అయిందండి? కంట్రోల్ అయిందండి. అంటే పూర్తిగా అంటే ఏం లేదు, నాకు 70% కంట్రోల్ అయిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అయితే దీనికి ఫోన్ చేసి అడిగితే అబ్బాయి నేను 2వ డోస్ ఏదో చూసి చెప్తాను అని చెప్పేసి అన్నారు. నేను దాన్ని కంటిన్యూ చేయాలి. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మీకు ఈ ఇగురు మొత్తం మనం ముందు కొట్టినాక వచ్చింది? ముందు కొట్టిన తర్వాత వచ్చిందండి. అంతా ఇంతకు ముందు ఇలా లేదు, ఈ ఇగురు అనేది లేదు, మొత్తం మాడిపోయి నల్లగా ఇదిగా ఇటుక రంగులో ఎర్రంగా ఉంది. ఇప్పుడు ఈ ముందు కొట్టినా మేము మొత్తం ఇగురు పూత కనపడుతుంది. పూత అనేది అసలు ఇంతకు ముందు పూత అనేది లేదు. కొట్టిన తర్వాతే నాకు కొద్దిగా పర్వాలేదు అనిపించింది. ఇది కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది రైతులందరూ వాడదగ్గ ముందే, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇది స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.